నేటి తరం విద్యార్థులంతా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ దిశ సిఐటియు కళ్యాణి విద్యార్థులకు సూచించారు. గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు విద్యార్థినులు రక్షణకై ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దిశ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులంతా సోషల్ మీడియా ద్వారా తరచూ జరుగుతున్న సంఘటనలపై అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి ఆన్లైన్ మోసాలు ఇతర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక మహిళలు అందరూ దిశ మొబైల్ యాప్ను తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసులు రక్షించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆమె తెలిసింది. Song volume please. దయచేసి పేరెంట్స్కి నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. నేను నిజంగా మీకు నా చేతులెత్తి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బిజీ అయిపోయి మిమ్మల్ని పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మాత్రం ఫోన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఇంకొక పనిలో మీరు బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదని మీరు పిల్లలకి ఫోన్లు ఇస్తారు. కానీ ఆ ఫోన్లు వాళ్ళ జీవితాలని ఎంత అతలాకుతలం చేస్తాయో మీకు తెలియదు. ఎందుకంటే రోజు మేము ఎన్ని కేసులు చూస్తాం మాకు తెలియదు, మీకు తెలీదు, మాకు తెలుసు. కానీ కొన్ని మేము ఇక్కడ మాట్లాడకూడదు, కానీ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే 7 years అమ్మాయి ఆ పిల్లకి ఫోన్ ఇచ్చేసి అమ్మ పనిలోకి వెళ్తుంది. ఆ ఫోన్లో అమ్మ ఏం చూస్తుందో తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళగానే అమ్మాయి భగవద్గీత చూడాలని ఏమన్నా అక్కడ రాసిపెట్టి ఉంటుందండి? ఉండదు కదండి. అలాగే సినిమా అని ఉండదు కదండి. ఆ సినిమాల్లో కూడా చాలా మంచి సినిమాలు ఉంటాయి, ఇన్ఫర్మేటివ్గా ఉండే సినిమాలు ఉంటాయి, పిల్లల్ని పక్కదారి పట్టించే సినిమాలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు అది ఏం చూడాలో తెలియక ఏవో చూసి వాళ్ళకి అది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని కుతూహలం. అంటే వాళ్ళు తప్పు చేయాలని కాదండి, కుతూహలం. దాంతో ఏమీ తెలియని వయసులో తప్పులు చేసేదానికి ఇవన్నీ మార్గదర్శకాలు ఎవరు ఇస్తున్నారు? తల్లిదండ్రులు ఇస్తున్నారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నానండి సార్. నా పిల్లలు ఈ రోజు వరకు మా పర్మిషన్ లేకుండా ఫోన్లు ముట్టుకోరు సార్. నేను ఒక ఇన్స్పెక్టర్ అండి. నా 2 ఫోన్స్, ఒకటి గవర్నమెంట్ది, నా పర్సనల్. మీరు చెక్ చేసుకోండి. వాట్సాప్ తక్క నాకు ఏమీ లేదండి. నాకు ఫేస్బుక్ వాడడం రాదు, నేను వాడను. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, స్నాప్చాట్ లేదు. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను ముందు పాటించిన తర్వాత నేను ఎవరికైనా చెప్తానండి. లేదంటే నాకు ధైర్యం చాలా తక్కువ. నేను నాన్ వెజ్ తినను, నా పిల్లలకి పెట్టను. నేను టీ కాఫీ తాగను, నా పిల్లలకి తాగినను. నేను జంక్ ఫుడ్ తినను, నా పిల్లలకి పెట్టను. నేను పాటిస్తాను, తర్వాత చెప్తాను. నేను చూసిన లాస్ట్ మూవీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరండి? నేను ఎప్పుడు చూసి ఉంటాను? 2005 అండి నా లాస్ట్ మూవీ. అది కూడా సినిమా పేరు కూడా చెప్తాను, ప్రేమిస్తే సినిమా, గోకుల్ థియేటర్. నిజం సార్, ఇది నా లాస్ట్ మూవీ. నా పెద్ద పాపకి 14 years అండి. తను ఇప్పుడు 10th వస్తుంది. తను థియేటర్ చూడలేదు. మీరు నమ్ముతారా? సినిమా థియేటర్ ఎలా ఉంటుందో నా కూతురు తెలీదు. పిజ్జా, బర్గర్ తను లైవ్లో చూడలేదు. సార్ మా ఇంట్లో టీవీ ఉండదు సార్. మీ వాట్సాప్లో డీపీలు పెట్టుకోవడం అన్నీ తప్పలేదు. కానీ కొన్ని సోషల్ మీడియాస్లో మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల తిరిగి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, మీ కాంటాక్ట్స్ షేర్ చేయడం, తిరిగి మీకు బ్లాక్మెయిల్ చేయడం, అది మీ కెరీర్ మీద ఇబ్బంది కలగడం, మీ స్టడీస్, అలాగే మీ సోషల్ స్టేటస్ ఇవన్నీ దెబ్బతినడం, ఇంట్లో మీ పేరెంట్స్ బాధపడ్డం, ఇవన్నీ దాని అందరికీ కారణం ఎవరు? మనమే. ఇంటర్మీడియటే కదా మీరందరూ. మీకు ఒకటి తెలుసండి, ఇంటర్మీడియట్ స్టేజ్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టేజ్. అంటే ఈ వయసే చాలా కీలకమైన వయసు అండి. మీరు ఈ టైంలో, ఈ ఏజ్లో ఎంత కాన్సన్ట్రేటివ్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తూ సెల్ఫ్ కంట్రోల్గా ఉంటారో మీ కెరీర్ దాని మీద ఆధారపడి ఉంటుందండి. దయచేసి ఇంత మెరిటోరియస్ స్టూడెంట్స్గా వచ్చారంటే మీరు చాలా స్పెషల్ స్టూడెంట్స్ అని అర్థం. దీన్ని ఎలాగే ఫార్వర్డ్ చేస్తూ వేరే వాటికి మీరు అట్రాక్ట్ అవ్వకుండా అది మీరు మీ చేతిలోనే ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా అండి, అమ్మాయిల్ని కట్టడి చేసి అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు అలా ఏం వద్దండి. ఆడపిల్లలకి స్వేచ్ఛగా బతకనివ్వాలి.
ఆ స్వేచ్ఛను విచ్చలవిడితనంగా మార్చుకోకుండా ఉండే బాధ్యత అమ్మాయిల మీద ఉంటుంది. స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి చిన్న లైన్ అండి. ఆ లైన్ దాటకుండా చూసుకునే స్వేచ్ఛ ఇవ్వండి. ఆ లైన్ దగ్గర మీరు వెయిట్ చేయండి. విచ్చలవిడితనానికి వాళ్ళు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు. అలాగండి ఆడపిల్లల్ని నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు రోడ్డు మీద తిరక్కు, నువ్వు స్లీవ్లెస్లు వేసుకొని వెళ్ళొద్దు అని చెప్పడం కాదండి. మీ కొడుకులకు కూడా చెప్పాలి, ఒరే నువ్వు ఒక కొడుకు ఒక కూతురు ఉన్న తల్లిదండ్రులు మాత్రం చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. నీ చెల్లె రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవరైనా ఏడిపిస్తే నువ్వెంత బాధపడతావో, రోడ్డు మీద వచ్చిన అమ్మాయిని ఇంకొకటి ఏడిపించినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే బాధపడతారు. చాలామందికి తెలియదండి. ఇప్పుడు ఒరే నా ఫ్రెండ్ కదా, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు నా దగ్గరికి, నేను షెల్టర్ ఇచ్చాను, వాళ్ళకి తెలీదు అది క్రైమ్ అని. అమ్మాయికి ఎంత ఉంటుందండి, ఓ 17, 18, 16 అలా ఉంటుంది. ఈ అబ్బాయి కూడా చిన్నోడే, 18 సంవత్సరాల లోపు. ఏమవుద్ది, కేసు వండుకొని ఉంటుందా? ఆయనతో ఏదైనా జరగకూడదు జరిగితే, రేపో ఏదో జరిగింది, కర్మకాలి అమ్మాయి ఏదో అయిపోయింది, ఏదో చచ్చిపోయింది, ఏదో అయింది అనుకోండి. ఇప్పుడు షెల్టర్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి ఆ రోజు మంచిని ఇచ్చేవాడు, ఏదైనా సప్లై చేసేవాళ్ళు అందరూ ఆ కేసులో వస్తారు. ఇది ఏమీ మీ తల్లిదండ్రులకి తెలియదు, ఆ అబ్బాయిలకి తెలియదు. ఇంత పెద్ద కేసు అవుతుందండి. చాలా చూస్తున్నారు, ఏంటి మీడియాలో చూస్తున్నారు, చూపిస్తున్నారు, రోజు రోజు చూస్తున్నా. అంటే మీరు మైండ్కి ఎక్కించుకోవట్లేదా? లేదంటే మనకు అవ్వదు అని అనుకుంటున్నారా? ఎవరికైతే మాకేంట్రా, ఆడు కదా జైలుకి వెళ్ళాడు అని అనుకుంటున్నారా? దయచేసి